వీడియోలో బేసిక్స్ ఫైల్ హ్యాండ్లింగ్ ఇన్ పైథాన్ నేర్చుకుంటాము. ఫైల్స్ ఎలా రీడ్ చేయాలి, రైట్ చేయాలి, ఫైల్ మోడ్స్ ఏంటి, కాంటెక్స్ట్ మేనేజర్ అంటే ఏంటి. సో, ఫైల్ రీడ్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్ ఫైల్ ఈక్వల్ టు ఓపెన్ అని పెట్టి ఆ ఫైల్ నేమ్ ఇచ్చి ఇక్కడ మోడ్ ఇస్తాం. డబ్ల్యూ అయితే రైట్, ఆర్ అంటే రీడ్, ఏ అంటే అపెండ్. సో, అట్లా రీడ్ చేసినాక రైట్ చేస్తున్నాం కదా, ఇక్కడ రైట్ చేసేటప్పుడు మనం ఏదైనా కంటెంట్ అక్కడ ఇవ్వచ్చు. ఆ కంటెంట్ ఇచ్చినాక అది రైట్ అయిపోతుంది. ఆ తర్వాత క్లోజ్ అనేది మనము మెన్షన్ చేయాలి. సో, ఈ రీడ్, రైట్, అపెండ్ కాకుండా ఇంకా ఆర్ ప్లస్ అని ఉంటుంది. ఆర్ ప్లస్ అంటే రీడ్ చేసి రైట్ చేస్తుంది. సో, దీనికి ఏంటంటే ఖచ్చితంగా ఫైల్ ఉండాలి. ఫైల్ లేకపోతే ఎర్రర్ చూపిస్తుంది. అదే డబ్ల్యూ ప్లస్ అయితే రైట్ చేసి రీడ్ చేయడం. ఇక్కడ ఫైల్ లేకపోతే రైట్ చేస్తుంది. సో, ఫైల్ గాని ఉంటే ఓవర్ రైట్ చేస్తుంది. ఆర్ ప్లస్ లాగా ఎర్రర్ చూపియదు. సో, ఏ ప్లస్ అంటే అపెండ్ అండ్ రీడ్. సో, కాంటెక్స్ట్ మేనేజర్ అంటే ఏంటంటే విత్ ఓపెన్ అని చెప్పి విత్ ఓపెన్ అనేది కాంటెక్స్ట్ మేనేజర్ అంటాం. విత్ ఓపెన్ అని చెప్పి ఇన్సైడ్ ఏంటంటే ఫైల్ నేమ్ ఇచ్చి ఏ మోడ్ అయితే ఆ మోడ్ ఇచ్చి ఆ తర్వాత యాజ్ ఫైల్ అని కంటెంట్స్ ఈక్వల్ టు ఫైల్ డాట్ రీడ్ అని పెట్టచ్చు. ఫైల్ డాట్ రైట్ అని చెప్పి మళ్ళీ వాల్యూస్ ఇవ్వచ్చు మనము. ఇక్కడ ప్రింట్ కంటెంట్ అని ఇచ్చినాక మళ్ళీ కంటెంట్ డిస్ప్లే అయిపోతుంది. ఆ తర్వాత మనం ఫైల్ అనేది క్లోజ్ చేయక్కర్లేదు. విత్ ఓపెన్ అని పెట్టినప్పుడు ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతుంది. సో, అది దీని స్పెషాలిటీ. సో, అందుకే దీన్ని కాంటెక్స్ట్ మేనేజర్ అంటారు. సో, ఈ ఫైల్ రీడ్ చేసి ఒక వేరియబుల్‌లో పెట్టారు కంటెంట్ అని. ఆ కంటెంట్ వేరియబుల్‌ని ప్రింట్ చేస్తున్నారు. సో, అది. థాంక్ యూ.